నమస్తే అండి. నేను మీ భువనశ్రీను. ప్రతి సంవత్సరం పట్టినట్టు ఈ సంవత్సరం కూడా పచ్చడి పెడుతున్నామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా వీడియో ఏం తీయలేదు. ఈ సంవత్సరం వీడియో తీస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది కదని చెప్పేసి వీడియో తీస్తున్నాం అనమాట అండి. అయితే నేను మామిడికాయలు కొందామని బయటకు వెళ్తాక రెడీ అవ్వాను. అయితే మామిడికాయలు కొనే ముందు ఏం చేయాలంటే మనం వెళ్ళిపోవడం కాదండి, అది గుడ్డ చేయలేపు అన్నట్టు. ముందు ఏం చేయాలంటే ఒక డబ్బాతో వాటర్ తీసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఆ మామిడికాయలు అంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి. కాబట్టి ఈ నీళ్ళు ఎట్టుకెళ్ళమనుకోండి శుభ్రం కడిగేసుకోవచ్చు. కడిగేసుకొని అక్కడే ముక్కలు కొట్టించుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంటికాడ ముక్కలు కొయ్యాలంటే దానికి తగ్గ కత్తిపేట కావాలి, అయితే మంచి కత్తి ఉండాలన్నమాట. మన దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మామిడికాయలు కొనేసుకొని అక్కడే మనం కత్తిరితోటి శుభ్రంగా అక్కడ కట్ చేయించేసుకోవాలి. అలాగే ఒక కాటన్ క్లాత్ అనమాట. దీనివల్ల ఏంటంటే మామిడికాయలు అక్కడ శుభ్రం కడుక్కొని అక్కడే శుభ్రంగా తుడిచేసుకోవాలి. మన తల్లి లేకుండా తడి ఉంటే అదొక పెంట అనమాట. మన పచ్చడి పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడే మనం కడిగేసుకొని అక్కడే తుడిచేసుకొని అప్పుడు ముక్కలు కుట్టించుకొని అప్పుడు ఇంటికి రావాలన్నమాట. అయితే ముక్కలు కుట్టించిన ఇంటికి వచ్చిన తర్వాత కనమ మ్యాటర్ చెప్తాను మీకు. మామిడికాయలు కొనుగోలు చేయడానికి అయితే మెండపేట మార్కెట్కి మేమైతే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రకాల మామిడికాయలు ఉన్నాయండి. కొత్తపల్లి కొబ్బరి, సూర్యరేఖ, సిరికి రసాలు ఉన్నాయండి. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే చాలా బాగుంటుందని మేము కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాం అనమాట అండి. మామిడికాయలు అయితే మేము పట్టుకెళ్ళిన వాటర్తో శుభ్రంగా గాజు పీస్తో తోమేసేసి శుభ్రంగా మామిడికాయలను కడిగేసేసి ముక్కలు కొట్టడానికి ఇచ్చేసామన్నమాట అండి. మామిడికాయలు కోసేటప్పుడు అండి కొంతమంది 8 ముక్కలు కోయించుకుంటారండి, కొంతమంది ఏం 12 ముక్కలు కోయించుకుంటారు, కొంతమంది ఏం 16 ముక్కలు కోయించుకుంటారండి. కాయ సైజుని బట్టి ముక్కలు ఎన్ని కోయించుకోవాలో ఆధారపడద్దు అనమాట అండి. అయితే ప్రతి ముక్కకు కూడా ట్యాంక్ ఉండేలా కోయించుకుంటే చాలా మంచిదన్నమాట. ముక్కలు అయితే అండి మార్కెట్ నుంచి అట్టుకొచ్చేసామండి. అట్టుకొచ్చిన తర్వాత మరి ముక్కలన్నీ కూడా మనం ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేయాలి కదా, దాని కాబట్టి అనమాట. ఇవన్నీ కూడా ఇంకోండి మొత్తం అన్నీ కొట్టించాము. ముక్కలు అయితే మాత్రం నచ్చినాయండి. అయితే ఇప్పుడు దీనికి మేము శుభ్రం చేసుకోవాలి. తెలుసు కదా మీ అందరికీ కూడా కంపల్సరీ అండి. ఇంకా జీడి తీసేసుకోనండి, దీని మీద పొర ఉంటుందండి. కంపల్సరీ మనం ఆ పొర కూడా ఇప్పుడు చేసుకోవాలి. లేదంటే ఇంకా చూడండి జీడి తీసేస్తాం కదండి, జీడి తీసేసండి. ఇంక ఇందులో పొర ఉంటుందండి లైట్గా. ఆ పొర తీయలేదనుకోండి పచ్చడి మొత్తం టేస్ట్ పాడైపోద్ది అనమాట. కొద్ది లేట్ అయినా పర్లేదు, కంపల్సరీ మనం తీసేసుకోవాలి. తీసేసి చూడండి నీట్గా తీసేసిన తర్వాత దీన్ని శుభ్రం క్లాత్ అయితే శుభ్రం తీసుకోవాలండి. తడి ఏమి లేకుండా తుడిసే జీళ్ళు అయితే మొత్తం అన్ని తీసేసామన్నమాట అండి. ఇక మొత్తం ఇవన్నీ వచ్చినాయి, కొంత సెపరేట్గా ఎత్తేద్దాం. ఇవి మాత్రం అన్నీ కూడా శుభ్రం చేసేసామండి. అయితే ఏముందంటే ఈ మొక్కని 4 పక్కల కూడా చాలా నొక్కు పెట్టి చాలా గట్టిగా తొడాలన్నమాట. అలా కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ట్యాంక్ ఉంది కదండి, ఈ ట్యాంక్కి తెల్లటి పొర ఉంటుంది, మీకు తెలిసిందే. ఇక చూపిస్తాను, ఈ తెల్లటి పొర అన్నమాట. ఈ తెల్లటి పొర కొన్ని ఆటలకు వస్తాయండి, కొన్ని ఆటలు రావు. మీకు అంచనా ఏంటంటే అది లైటింగ్ ఏమన్నా తెల్లగా మెరిసింది అనుకోండి ఈ పొర ఉన్నట్టు అనమాట. ఇది మెర లేదనుకోండి ఈ పొర లేదనమాట. కాబట్టి మనం కంపల్సరీ పొర తీయాలండి. తీయకపోతే మాత్రం పచ్చడి టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మారిపోద్ది. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే ఇక ఈ గోరు తెల్ల గోకి కంపల్సరీ మనం అది తీయాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసాం కాబట్టి అండి ముక్కలు పేనగాల్లో కంపల్సరీ అండి మనకి ఒక అరగంట అయినా కంపల్సరీ ఆరాలి. దీని మీద లైట్గా తేమ ఉంటుందండి, తడి. ఆ తడి అంతా ఆరాలంటే కంపల్సరీ పేనగాల్లో పెట్టేయండి. ఎండలో గట్ట ఏం పెట్టద్దు, పేనగాలు సరిపోద్ది. పేనగాల్లో కంపల్సరీ ఉంటాయి. మనకి ఒక అరగంటలో ఆరిపోద్దండి. ఈ ఆరిపోయిన తర్వాత అండి కన్నా సరుకులను రెడీ చేసుకొని మనం పచ్చడి అయితే అండి నేను ఈ డొక్కు తీసుకున్నాను అనమాట అండి. ఈ ప్లాస్టిక్ది అంటే కరెక్ట్గా ఉండాలండి. మనకి ఇది ఎలా ఉండాలంటే కింద సన్నంగా ఉండి పైన లావుగా అలా ఉండకూడదు అనమాట అండి. ఇది ఏకంగా ఉంది కదా, ఇది కొద్దిగా నాకు బెటర్ అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను కొలతగా. నేను తీసుకున్న తర్వాత అండి మనం కప్పులు కొలుచుకోవాలన్నమాట అండి. ఎన్ని బాక్సులు అవుతుందని బాక్స్ మీద కొన్ని ఉండేలా చూసుకోండి, మరీ తగ్గించక్కర్లేదు. బాక్స్ మీద కొన్ని ఉంటే కొద్ది బెస్ట్ అనమాట. అలాగే మనకి ఎన్ని బాక్సులు అవుతున్నాయో అన్నీ కూడా మనం లెక్కేసుకోవాలి. మనం చూసారా కరెక్ట్గా 4 బాక్సులు ఉందన్నమాట. కారం అంటే మనం డొక్కుతోటి కరెక్ట్గా ఒక డొక్కు తీసుకోవాలన్నమాట అండి. అంటే 4 డొక్కులు మనకి మామిడికాయ ముక్కలు వచ్చినాయి కాబట్టి కంపల్సరీ ఒక డొక్కు మనం కారం తీసేసుకోవాలి. కరెక్ట్గా ఒక డొక్కు వేసామన్నమాట అండి. 4 డొక్కులకి కరెక్ట్గా ఒక డొక్కు అనమాట అండి. ఆల్రెడీ మనం ఒక డొక్కు వేసేసాం కదండి కారం. అయితే ఇందులోనే 30 డొక్కు మాత్రమే సాల్ట్ వేయాలన్నమాట అండి. ఈ సాల్ట్ అయితే మాత్రం అండి మేము మామూలు సాల్ట్ వేయొద్దండి అసలు. ఎందుకంటే అందులోనే సాల్ట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మేమైతే కల్లుప్పు తెచ్చుకున్నాం అనమాట. ఈ కల్లుప్పు తెచ్చండి 2 రోజులు ఎండలో ఎండబెట్టి మా వైఫ్ ఏం చేసిందంటే ఫుల్గా మిక్స్ పట్టిన తర్వాత దీన్ని వేసుకోవాలన్నమాట. ఇది ఉప్పు శాతం వేరేగా ఉంటుంది. అలాగే ఈ కల్లుప్పు మామూలు ఉప్పు అనుకోండి ఉప్పు శాతం వేరేగా ఉంటుంది. కాబట్టి మనకు కల్లుప్పు అయితేనే బెస్ట్ అనమాట. ఈ కల్లుప్పుని మనం 30 వేసుకోవాలన్నమాట. ఇంకా దగ్గర చూసుకోండి 30 అనమాట అండి. కొలత కరెక్ట్గా ఉండాలి సాల్ట్, లేదంటే సాల్ట్ ఎక్కువైపోద్ది మళ్ళీ ఇబ్బంది. చూసుకోండి మిగిలిపోతే దాన్ని వేరే దానికైనా వాడుకుందాం. 30 ఉండాలన్నమాట అండి. కరెక్ట్గా 30 ఉంటేనే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పావు తీసుకున్నామండి. అయితే దీన్ని మాత్రం పావు కేజీ వేసుకోవాలన్నమాట. అంటే మీలో చాలామంది కొంతమంది ఎర్ర ఆవాలు వేసుకుంటారు, కొంతమంది నల్ల ఆవాలు వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. మేమైతే నల్ల ఆవాలే తెచ్చుకున్నాం. ఇది
తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తుంటే 2 రోజులు మేడపైన శుభ్రం ఎండబెట్టాం బాగా. ఎండబెట్టిన తర్వాత దీన్ని మిక్స్ పట్టిందనమాట మా వైపు. మిక్స్ పట్టింది కాబట్టి ఇది కూడా కొలత ప్రకారం వేసుకోవాలి. చూసుకోండి, అది కరెక్ట్గా చూసుకోండి. పావు వేసాను అనమాట అండి. పావు మాత్రమే మనం ఇందులో వేయాలన్నమాట అండి. మెంతిపిండి కొలత తీసుకున్నామండి. అయితే మెంతిపిండి అయితే మాత్రం అండి 100 గ్రాములు తీసుకోవాలన్నమాట అండి. అంటే ఇందులో పావు లేకని చెప్పలేము, ఇది అది 100 గ్రాములు అయితే సరిపోద్ది అనమాట అండి. 4 కేజీల ముక్కలకి దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట అండి. మెంతిపిండి వేసేసుకుంటున్నాం. ఇదే డొక్కుతండి. మనం ఎల్లుల్లిపాయలండి పావు తీసుకున్నాం అనమాట అండి. అయితే తక్కువ వచ్చేసినవి ఏమి పావు అనమాట అండి. అంటే కొంతమంది తొక్క తీసేస్తారు, అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కొద్ది తొక్క తీసేసుకుంటే కొద్ది బెటర్గా ఉంటుంది అనమాట అండి. ఇక తొక్క తీసేసుకుని ఎల్లుల్లిపాయలు వేసాము. అయితే ఇందులో నేను ఏం చేసామంటే కొద్దిగా మేము సెపరేట్గా తీసేసండి మిక్స్ పట్టామన్నమాట అండి. మిక్స్ పట్టుకుంటే అండి బాగుంటుంది, అది గ్రేవీ కింద బాగుంటుంది అనమాట. దాని గురించి కొన్ని ఏమో ఇలా గుళ్ళు కింద వేసాము, కొంత ఏమో ఇలాగ వేసాము అనమాట. అంటే మిక్స్ పట్టేసేసాం, అంటే కొద్దిగా కచ్చాపచ్చగా అనమాట. అది అంత ఇష్టం, మెత్తగా నూరక్కలొద్దు, కొద్దిగా కచ్చాపచ్చగా అయితే సరిపోద్ది. మనం పసుపు కూడా కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇంకోండి కరెక్ట్గా ఒక స్పూన్ అనమాట అండి. మన మామూలుగా సిమ్సా ఉంటుంది కదండి, ఆ స్పూన్ తీసుకోండి సరిపోద్ది. కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత అండి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అయితే ఏంది మేము శుభ్రంగా కలిపేసాను అనమాట అండి. ఈ కలిపేసాను కాబట్టి ఈ కారాన్ని మనం పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని కాలి బేసిన్ తీసుకుందాం. ఇక కాలి బేసిన్ తీసుకున్నాను. కరెక్ట్గా ఈ డొక్కుతోటండి కేజీ నూనె అనమాట అండి. అంటే నూనె అంటే అండి ఏది పడితే తీయకూడదు అనమాట అండి. అంటే కొంతమంది అయితే మామూలుగా నువ్వుల నూనె వేసుకుంటారు. మేమైతే శనగగుళ్ళ నూనె తెచ్చాను అనమాట, గుళ్ళు నూనె అనమాట. ఇది కేజీ మనకి 400 రూపాయలు పడింది. కాబట్టి ముందు మనం ఇందులో వేసేసుకున్నామండి. బేసిన్లు వేసేసుకున్నామండి. బేసిన్లు వేసుకున్న తర్వాత చేయవలసిన పని ఏంటంటే అండి ఇందులోని ఒక 1/2 స్పూను పసుపు వేయండి. పసుపు వేసి కలిపేయండి శుభ్రంగా. కలిపేయండి శుభ్రంగా. నేను అలాగే చెయ్యటి వేసాను కాబట్టి చెయ్యటి వేద్దాం, పర్లేదు. అయితే ఇది ఏం చేయాలంటే అండి ముక్కలు మనం ఏం చేయాలంటే తీసేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలండి మనం కొన్ని నూనెలు వేసుకోవాలండి. నూనెలు వేసుకొని ఆ నూనెలో ముక్కలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఏం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు ముక్కలకి బాగా నూనె పడుతుంది అనమాట. అదే డైరెక్ట్గా వెళ్ళి కలిపేసామనుకోండి ఈ ముక్కలకి నూనె పట్టదు. ఒకసారి ట్రైల్ వేసి చూసాం మేము, అలాగా బాగాలేదు. కంపల్సరీ మనం ఇలా నూనెలోని ముక్కలు వేసుకొని ఆ ముక్కలు ఇలా దేవుకోవాలన్నమాట. దేవుకొని లాస్ట్ మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవచ్చు అనమాట. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇలా నానతాయి కదా, నూనెలో నానబెట్టిన ముక్కలన్నీ కూడా ఈ ఇందులో వేసేసామన్నమాట దబరగిల్లోనే. అంటే కలుపుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఇందులో వేసేసాను. అయితే ఇప్పుడు మనకి కారం అంతా కూడా ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది కదా, దీన్ని మనం ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని కలుపుకుంటే మనకి ఒక లైన్గా ఉంటుంది అన్నమాట. ఇందులోనే వేసామండి. దీన్ని శుభ్రంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా కలపాలి. అయితే ఏముందంటే కొంతమంది గరిటె ఎడతారు, గరిటె ఎడితే మనకి కంఫర్ట్గా ఉండదు. మన చెయ్యి అయితే బాగా కలుపుతా బాగుంటుంది కదా. నేను ఏం చేశానంటే డైరెక్ట్ చేతితో కలుపుతున్నాను. అంటే కొంత మండిపోద్దండో, అది కూడా బుర్రలో పెట్టుకోవాలి మీరు. శుభ్రంగా పచ్చన్న అయితే బాగా కలిపామన్నమాట అండి. ఈ కలిపిన తర్వాత శుభ్రంగా దీన్ని జాడీలో తీసేసుకోవాలి. జాడీలో తీసేసుకోనండి మూత పెట్టుకొని మన ఆశని కట్టుకోవాలి. అలాగైతే మనకి ఎటువంటి సమస్య ఉండదు. అయితే 3 రోజులు కంపల్సరీ, మీకు తెలుసు కదా. 3 రోజుల తర్వాత 3వ రోజు దాకా దీని జోలికే మెలకలేదు. కొంతమంది అంటారు ఫస్ట్ రోజు 2 రోజు కలపాలంటారు. అలాగేనే లేదు, 3 రోజులు ఉంది కలుపుకోవచ్చు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. అది మనం ఏమన్నా పాలు తప్పు వేస్తే డేంజర్, కానీ పాలు అన్నీ కరెక్ట్గా వేసామనుకున్న కొలతలు మనకి అంత ఇబ్బంది ఏముండదు అనమాట అండి. పచ్చడి అయితే మాత్రం జాడీలో పెట్టేసామండి. ఇప్పుడైతే ఇంక ఎటువంటి కూడా లేదు. మూత పెట్టేసుకొని మనం శుభ్రంగా ఇలా దీన్ని ఇలా క్లాత్ కట్టుకోవాలండి. అంటే మీరు చాలామంది అంటారు ఆసన కట్టుకోవాలంటారు కదా, కాబట్టి ఇలా క్లాత్ కట్టుకోవాలన్నమాట అండి. కట్టేసుకొని దీన్ని ఒక 3 రోజులు పక్కన పెట్టుకుంటే అండి, మీలో చాలామంది అనుకుంటారు కొంత పచ్చడి పొడి ఉంది కదా అని అనుకుంటారు. ఏం అవసరం లేదండి. 3 రోజుల్లో ఏమొద్దంటే నూనె ఆటోమేటిక్గా ఊరుతుంది అనమాట. ఊరిన తర్వాత మనకి ఫుల్ నూనె కింద ఉంటుంది. ఒక సరిపోలేదు అనుకోండి, కొద్దిగా నూనె తెచ్చి పోసుకోవడానికి తప్పదు. ఇంకా అలా కాకుండా మనకు సాల్ట్ సరిపోయినా లైట్గా వేసుకోండి. సాల్ట్ సరిపోద్ది మ్యాక్సిమం, సరిపోతే లైట్గా వేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నూనె సరిపోతే మాత్రం ఒక 1/2 కేజీ మరి 1/2 కేజీ కలుపుకోవాలన్నమాట. తప్పదు ఇంకా, అది ప్రాసెస్ని బట్టి. అంటే అన్ని రకాల కాయలు ఒకలాగా ఉండవు కదండి. కాబట్టి కొన్ని కాయలు వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, కొన్ని కాయలు వాటర్ శాతం తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది 3వ రోజుని కలిపేసిన తర్వాత అది కూడా మన ఆవకాయ జాడీలో పెట్టండి 3 రోజులు అవుతుంది అనమాట అండి. కాబట్టి జాడీ ఓపెన్ చేసి ఒకసారి పచ్చని తిరగ కలిపేసామనుకోండి దీని పని అయిపోద్ది అనమాట. మనం పక్కనే మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు, మళ్ళీ జాడీలు ఎత్తేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఎలా ఉందో నాకు కూడా తెలియదు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఆహా, బాగా ఊరిందండి. ఇలా రండి ఒకసారి, ఇలా చూసుకోండి ఒకసారి. రండి ఇంకా చూడండి, ఈ రకంగా ఊరాలన్నమాట అండి. అంటే ఆ రకంగా నూనె పైకి తేలుంటే పచ్చడి బాగా సెట్ అయినట్టు. అలా నూనె తేలలేదనుకో అయిపోయింది పచ్చడి లెక్క అనమాట అండి. పచ్చడి అయితే మాత్రం చాలా బాగున్నట్టు ఉందండి. ఒకసారి దీన్ని ఇందులోకి వంపేద్దాం. పచ్చడి జాడీలోంచి వంపుతుంటే వచ్చేస్తుంది అనమాట. మనం పనిగట్టుకొని దాన్ని లాగకూడదు గట్లతోటి.
ఇలా వంపుతూ వచ్చేయాలన్నమాట. పచ్చడి అయితే చాలా బాగుందన్నమాట అండి. కలర్ కూడా చూస్తే చాలా బాగుంది. కలిపేటప్పుడు చూడండి ఇంకా ఇలా ఉండాలన్నమాట. మొక్క సెపరేట్గా ఉన్నట్టు ఉండాలి. పైగా నూనె ఏమో తేలాడుతున్నట్టు ఉండాలన్నమాట. నూనె చూడండి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం వేసిన నూనె అది బాగా తేలాడుతుంది. దీన్ని శుభ్రంగా మనం జాడీలో జాగ్రత్త పెట్టేసుకున్నాం అనుకోండి. టేస్ట్ చూసాం ఆల్రెడీ, చాలా బాగుందన్నమాట. ఒకసారి చూపిస్తానండి చూడండి. ఇంకో ఒకసారి మొక్క చూడండి. మొక్క చాలా గట్టిగా ఉందన్నమాట. ఏదన్నా తేడా మామిడికి అనుకోండి, ఇది ఏమవుద్దంటే మొక్క అదొక రకంగా తెలుపు రంగు వచ్చేసేసి మెత్తబడిపోద్ది అనమాట. మొక్క అయితే చాలా గట్టిగా ఉంది, చాలా బాగుందన్నమాట అండి. పచ్చడి అయితే మాత్రం చేతికి బ్లౌజులు వేసుకోవడం వల్ల మనకు చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట అండి. చేతులు మండకుండా ఉంటాయి, మనకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఏమైనా బ్లౌజులు ఉంటాయి, నేను కలర్ బ్లౌజులు ఉంటాయి కదా, నేను వాడుతున్నాను అనమాట. కంపల్సరీగా చాలా బాగుంటుంది. ఇలా తీసి జాడీలు వేసేసుకోవడమే, పెద్ద పనే ఉంది, చాలా సింపుల్. అయితే మొత్తం పూర్తి అయిపోయిందండి. శుభ్రంగా ఆసన కట్టేద్దాం. ఆసన కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట అండి. కట్టేయడం వల్ల మనకి ఏమవుద్దంటే శుభ్రం గాలి తగలకుండా ఉంటుంది, మనకు కొంత సేఫ్టీగా ఉంటుంది అనమాట. చిన్న దారం తీసుకొని ఆల్రెడీ నేను ఇలా కట్టేస్తున్నాను. అంటే మా అక్క అలాగా చెప్పింది కాబట్టి నాకు ఇప్పటి నుంచి అలవాటు లేదండి. ఇదే కొత్త ఏం కాదు నాకు పచ్చళ్ళు పెట్టడం గట్టానే, నాకు అన్ని పనులు వచ్చు కాబట్టి. అది ఆఖరికైతే ఆవకాయైతే పెట్టేసామన్నమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.